ఐపీఎల్ 2019 సీజన్ కి ముహూర్తం ఖరారైంది. ఈ ఏడాది ఐపీఎల్ జరిగే సమయంలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటంతో భద్రతా కారణాల దృష్ట్యా ఐపీఎల్ ని విదేశాల్లో నిర్వహించనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ వార్తలకు బీసీసీఐ బ్రేక్ వేసింది. బోర్డు మాత్రం ఐపీఎల్ 2019 సీజన్ ను భారత్ లోనే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం బీసీసీఐ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఐపీఎల్ వేదికల విషయమై చర్చించేందుకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ మంగళవారం న్యూఢిల్లీ సమావేశమయ్యారు. ఐపీఎల్ 2019 సీజన్ ను ఎక్కడ నిర్వహించాలనే దానిపై మంగళవారం బీసీసీఐ పాలకుల కమిటీ ఢిల్లీలో సమావేశమైంది. ప్రాథమిక చర్చల అనంతరం జాతీయ, రాష్ట్ర ఏజెన్సీల అంచనా ప్రకారం 12వ ఎడిషన్ ను భారత్ లోనే నిర్వహించాలని నిర్ణయించారు అంటూ బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. మార్చి 23, 2019న ఐపీఎల్ 2019 సీజన్ ప్రారంభమవుతుంది. బోర్డు అనుచరులతో సమావేశమైన తర్వాత పూర్తి షెడ్యూల్ ను త్వరలోనే విడుదల చేస్తాం. ఐపీఎల్ 2019 షెడ్యూల్ ను ప్రకటించడానికి ముందు స్టేక్ హోల్డర్స్ తో బీసీసీఐ పాలకుల కమిటీ సమావేశం కానుందంటూ బీసీసీఐ అందులో పేర్కొంది. గత సీజన్ ను ఏప్రిల్ 7 నుంచి ప్రారంభించగా ఈసారి అంతకు ముందే ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2019 సీజన్ మ్యాచ్లు జరిగే సమయంలోనే ఎన్నికలు కూడా జరుగుతుండటంతో భద్రతా ఏర్పాట్లు చేయలేమని ఇప్పటికే నిర్వాహకులకి అధికారులు తేల్చి చెప్పేశారు. టోర్నీలోని 8 ఫ్రాంచైజీలు భారత్ వెలుపల మ్యాచ్లు నిర్వహిస్తే భారీగా ఆదాయం కోల్పోవాల్సి వస్తుందని ఆ నిర్ణయంపై విముఖత వ్యక్తం చేశాయి. దీనిని పరిగణలోకి తీసుకున్న బోర్డు ఐపీఎల్ 2019 సీజన్ ను భారత్ లోనే నిర్వహించాలని నిర్ణయించింది.